హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం వృక్షశాస్త్రం అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఆ టాపిక్లో ఈరోజు ఈ వీడియోలో మనం పుష్పం గురించి చెప్పుకుందాం. పుష్పాల గురించిన అధ్యయనము, పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజీ అనే పేరుతో పిలుస్తారు. పుష్పాల యొక్క అధ్యయనం అంటే పుష్పాల మొక్కల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజీ అనే పేరుతో పిలుస్తారు. పుష్పాలనిచ్చే మొక్కలను, పుష్పాలనిచ్చే ఆ యొక్క మొక్కల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అని పిలుస్తారు. ఫ్లోరికల్చర్, పుష్పాలనిచ్చే మొక్కల పెంపకమే ఫ్లోరికల్చర్. మరి ఈ పుష్పాలలో అతిపెద్ద పుష్పాలు ఉంటున్నాయి, అతి చిన్న పుష్పాలు ఉంటున్నాయి. ఈ పుష్పాలలో అతిపెద్ద పుష్పము మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ యొక్క ఇమేజ్ అనేది అతిపెద్ద పుష్పము. దీనిని రఫ్లీసియా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. ఇండోనేషియా, జావా, సుమత్ర దీవుల్లో పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రఫ్లీసియా అనే ఫ్లవర్ అతిపెద్ద పుష్పం. దీని యొక్క బరువు 4 kgs ఉంటుంది. 4 kgs. దీని యొక్క వ్యాసము 2 చదరపు మీటర్స్ ఉంటుంది. దీని యొక్క వ్యాసం. అయితే దీని నుండి ఒక వాసన వెదజల్లబడుతూ ఉంటుంది. ఆ వాసన అనేది 2 కిలోమీటర్ల దూరం వరకు వెదజల్లబడుతుంది. ఆ వాసన కూడా కుళ్ళిన మాంసాన్ని వెదజల్లుతూ ఉంటుంది 2 కిలోమీటర్ల దూరం వరకు. మరి ప్రపంచంలో ఉన్న అతి చిన్న పుష్పం ఉల్ఫియా. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పుష్పం. అంటే ఫింగర్స్ మీద కనపడుతున్న ఈ గ్రీన్ కలర్లో ఉన్న మొక్క ఇది పుష్పం కాదు. ఈ మొక్క యొక్క పుష్పం అనేది అతి చిన్న పుష్పంగా ప్రపంచంలో పిలువబడుతూ ఉంటుంది. మరి ఈ పుష్పాలు కొన్ని అంటే నాసా ఇటీవల ఏం గుర్తించిందంటే అంతరిక్షంలో కూడా కొన్ని మొక్కలు నాటినప్పుడు వాటిలో మొదటిసారిగా పుష్పించిన పుష్పం, ఇక్కడ ఇమేజ్లో కనపడుతున్న పుష్పం జిన్నియా. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం అయితే రఫ్లీసియా, అతి చిన్న పుష్పం అయితే ఉల్ఫియా. ఇది అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా పుష్పించిన పుష్పం జిన్నియా అని నాసా గుర్తించినది. మరి ఈ పుష్పాలు కొన్ని జీవితకాలం అంతా అనేకసార్లు పుష్పిస్తాయి, కొన్ని జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తాయి. ఇలా పుష్పాలు పుష్పించే విధానాన్ని బట్టి 2 రకాలు. ఒకటి మోనోకార్ప్, రెండవది పాలికార్ప్. పుష్పాలు తన జీవితకాలంలో పుష్పించే విధానాన్ని బట్టి 2 రకాలు, మోనోకార్ప్ మరియు పాలికార్ప్. మోనోకార్ప్ అంటే జీవితకాలంలో ఒకేసారి పుష్పించేవి. అవి పుష్పించాయనుకోండి, ఫలాలుగా ఏర్పడి విత్తనాలుగా మారి ఆ మొక్కలు చనిపోతాయి. అలా క్షీణించిన తర్వాత ఆ మొక్క తిరిగి పుష్పించదు. మరి ఆ మొక్క కొత్తగా పుష్పించాలంటే వాటి యొక్క విత్తనాలు భూమి లోపల చేరి అది మొలకెత్తి, అలా మొలకెత్తింది అది మహా పెద్ద వృక్షంగా పెద్ద చెట్టుగా మారినప్పుడు అప్పుడు అది పుష్పిస్తూ ఉంటుంది. అది ఒక్కసారి మాత్రం పుష్పించిందంటే దాని లైఫ్ సైకిల్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. దానినే మోనోకార్ప్. ఇక్కడ కనిపిస్తున్న 2 ఇమేజ్ చూడండి. ఇక్కడ ఈ మోనోకార్ప్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే వెదురు. ఈ వెదురు అనేది బాంబూస్ ప్లాంట్. ఇది 50 నుండి 100 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. అది పుష్పించింది అనుకోని చనిపోతుంది, మళ్ళీగా తిరిగి పుష్పించదు. ఇంకా కిత్తినార, దీన్నే సెంచరీ ప్లాంట్ మొక్క అంటారు. సెంచరీ ప్లాంట్. ఈ సెంచరీ ప్లాంట్ లేదా కిత్తినార మొక్క ఇది 10 నుండి 30 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తూ ఉంటుంది. పుష్పించిందంటే అది ఎండిపోతూ ఉంటుంది. ఇది కూడా మోనోకార్ప్. మరి 10 నుండి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తున్న పుష్పాలను నీలికురంజి. ఈ నీలికురంజి పుష్పాలు, ఈ మొక్కలు తమిళనాడు మరియు కేరళ వాటి యొక్క అంటే కర్ణాటక కొండ ప్రాంతాల్లో రోడ్ల వెంట ఈ మొక్కలుండి బాగా పుష్పించినప్పుడు
ఆ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఆ ప్రాంతం అంతా కూడా నీలిమయంగా మారుతూ ఉంటుంది. అవి నీళ్ళు కురింది రీసెంట్గా ఇప్పుడు పుష్పించినాయి. గతంలో 2016లో 12లో పుష్పిస్తే మళ్ళీ ఇప్పుడు పుష్పించినవి. సో ఇవి ఒక్కసారి పుష్పించింది అనుకోండి, ఇక్కడ ఉన్నాయి చనిపోతాయి. మళ్ళీ దాని యొక్క కొత్త మొక్కలు ఏర్పడితే అప్పుడు అవి పుష్పిస్తాయి. ఇలా జీవితకాలంలో అనేక సార్లు ఒకేసారి పుష్పిస్తే దాన్ని మోనోకార్ప్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ పాలికార్ప్. పాలికార్ప్ అంటే జీవితకాలంలో అనేక సార్లు పుష్పించే మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ మల్లె, అది ప్రతి వేసవి కాలంలో పుష్పిస్తూ ఉంటుంది, జీవితకాలం అంతా పుష్పిస్తూనే ఉంటుంది. మందార కానీ, చామంతి కానీ, ఉమ్మెత్త కానీ, గులాబీ కానీ ఇలా జీవితకాలంలో అనేక సార్లు పుష్పించినట్లయితే వాటిని పాలికార్ప్ అంటారు. ఇది పుష్పాలు పుష్పించే విధానాన్ని బట్టి. ఈ పుష్పాలకు సంబంధించి కలువ అంటే దీంట్లో మనం తామర చూసుకుందాం. తామర, నిలంబోన్ న్యూసిఫెరా ఇది జాతీయ పుష్పం, సైంటిఫిక్ నేమ్ నిలంబోన్ న్యూసిఫెరా. మల్లె, జాస్మినం రోజెన్సిస్ మల్లె, ఇది ఏపీ రాష్ట్రీయ పుష్పం. 2018 మే 30న దీన్ని ఏపీ రాష్ట్ర పుష్పంగా ప్రకటించడం జరిగింది మల్లె. నెక్స్ట్ తర్వాత తంగేడు పుష్పం, కేసియా అరిక్యులేటా తంగేడు పుష్పం యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది తెలంగాణ రాష్ట్ర పుష్పం. అంటే మనం పుష్పాల గురించి చెప్తున్నప్పుడు జాతీయ పుష్పము, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పుష్పాలు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్. మరి పుష్పాలు కానప్పటికీ దాన్ని ఒక మొగ్గగా పిలుస్తారు, కానీ అదేంటంటే శాకీయ మొగ్గ, వెజిటేటివ్ బర్డ్. అతిపెద్ద శాకీయ మొగ్గగా పిలువబడేది, అతిపెద్ద శాకీయ మొగ్గ క్యాబేజీ. చూడటానికి అది మొగ్గలాగానే ఉంటుంది, కానీ అది పుష్పం కాదు. పుష్పం అన్నప్పుడు దాంట్లో కేసరావలైన ఉండాలి, లేదా అండకోశమైన ఉండాలి, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, లేదా ఏదైనా ఒక లైంగిక భాగం ఉండాలి. కానీ చూడటానికి ఇది మొగ్గలాగానే కనపడుతుంది, కానీ ఇది మొగ్గ కాదు, పత్రాల మాదిరిగా ఉంటుంది. కాబట్టి అందుకే ఇక్కడ శాకీయ మొగ్గ అని పిలుస్తాం. అతిపెద్ద పుష్పాసనం దేంట్లో ఉంటుందంటే, అతిపెద్ద పుష్పాసనం క్యాలీఫ్లవర్లో ఉంటుంది. అతిపెద్ద పుష్పాసనం క్యాలీఫ్లవర్లో ఉంటుంది. సో అతిపెద్ద పుష్పాసనం కలిగిన మొగ్గ క్యాలీఫ్లవర్, అతిపెద్ద శాకీయ మొగ్గ క్యాబేజీ. అయితే ఈ పుష్పాలు, వాటిలో వలయాలు ఉంటాయి. ఆ వలయాల ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా వర్గీకరించారు. వలయాల ఆధారంగా ఏంటి ఆ వలయాలు? రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. ఇలా 4 వలయాలు ఉంటాయి పుష్పంలో. ఈ వలయాల సంఖ్యను బట్టి పుష్పాలను 2 రకాలుగా వర్గీకరించారు. వీటిలో ఒకటి అసంపూర్ణ పుష్పాలు. అసంపూర్ణ పుష్పాలు అంటే ఈ 4 రకాల వలయాల్లో ఏ ఒక్క వలయం మిస్ అయినా, లేకున్నా అది అసంపూర్ణ పుష్పం. 4 వలయాలు ఏంటి? రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. ఈ 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లోపించినా అది అసంపూర్ణ పుష్పం అవుతుంది. ఈ అసంపూర్ణ పుష్పానికి
ఎగ్జాంపుల్ చూస్తే బొప్పాయి అనేది అసంపూర్ణ పుష్పం. అంటే ఇది అసంపూర్ణ పుష్పం అంటే పుష్పం ఉంటుంది కానీ వలయాలు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ తాటి కానీ బొప్పాయి సొరతీగలు కానీ గుమ్మడి కాకర పుచ్చకాయలు మరియు లిల్లీ పుష్పం, వీటిలో వలయాలు తక్కువ ఉంటాయి. సో పుష్పమే కానీ వలయాలు తక్కువ ఉంటాయి, అసంపూర్ణ పుష్పాలు. నెక్స్ట్ సంపూర్ణ పుష్పాలు పుష్పంలో 4 వలయాలు ఉంటే ఈ 4 వలయాలు ఉంటే అది సంపూర్ణ పుష్పం అవుతుంది. సంపూర్ణ పుష్పాన్ని ఎగ్జాంపుల్ మందార సంపూర్ణ పుష్పం అవుతుంది, ఎందుకంటే 4 వలయాలు ఉంటాయి. గులాబీలో కూడా 4 వలయాలు ఉంటాయి, సంపూర్ణ పుష్పం. తూటిపూలు, ఉమ్మెత్తలో కూడా 4 వలయాలు ఉంటాయి. సో ఇది సంపూర్ణ పుష్పం. వలయాల పరంగా ఇది పుష్పాల రకాలు. ఈ పుష్పాలలో ఉండే లైంగిక అవయవాలు పుష్పాల్లో ఉండే లైంగిక అవయవాలు ఏంటంటే అవి కేసరావళి మరియు అండకోశము. ఇవి లైంగిక అవయవాలు. పుష్పాల్లో ఉన్న ఈ సెక్సువాలిటీని బట్టి పుష్పాలను కూడా 2 రకాలుగా వర్గీకరించారు. ఏంటంటే లైంగిక అవయవాల పరంగా పుష్పాలను వర్గీకరించిన విధానము ఏకలైంగిక పుష్పాలు. ఈ ఏకలైంగిక పుష్పాలు అంటే ఆ లైంగిక అవయవాలలో కేసరావళి కానీ అండకోశం కానీ ఆ రెండిట్లో ఏదన్నా ఒకటే ఉంటుంది. అలా ఉన్నట్లయితే లైంగిక అవయవాలు ఏదైనా ఒకటి ఉంటే ఏకలైంగిక అంటాం. మరి ఈ ఏకలైంగిక పుష్పాలన్నీ అసంపూర్ణ పుష్పాలు ఏకలైంగిక పుష్పాలకు ఎగ్జాంపుల్గా వస్తాయి. అంటే బొప్పాయి తాటి కానీ కాకర కానీ సొర బీరతీగలు మరియు పుచ్చకాయలు గుమ్మడి ఇవన్నీ ఏదైనా ఒక లైంగిక అవయవాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఉభయలైంగిక పుష్పాలు. ఉభయలైంగిక లేదా ద్విలైంగిక పుష్పాలు అంటే ఆ పుష్పంలో 2 లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది. కేసరావళిని కలిగి ఉంటుంది, అండకోశాన్ని కలిగి ఉంటుంది. కేసరావళి అండకోశం లిల్లీ పుష్పం ఉండేది 3 వలయాలే కానీ దీనిలో అండకోశం ఉంటుంది, కేసరావళి ఉంటుంది. కానీ వలయాలు అయితే రక్షక ఆకర్ష పత్రాలు విడివిడిగా ఉండకుండా ఒకే వలయంలో ఉంటాయి. మరియు గులాబీ, మందార, ఉమ్మెత్త ఇది ద్విలైంగిక పుష్పాలకు ఎగ్జాంపుల్. మరి పుష్పం యొక్క నిర్మాణం చూసినప్పుడు పుష్పంలో 4 వలయాలు ఉంటాయి. పుష్పంలో 4 వలయాలు. ఆ 4 వలయాలు రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశము. ఇలా 4 వలయాలు ఉంటాయి. ఈ 4 వలయాల్లో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి వీటిని అనావశ్యక భాగాలు అంటారు. కేసరావళి, అండకోశం వీటిని
ఆవశ్యక భాగాలను పిలుస్తారు. ఇలా పుష్పంలో దాని వలయాలు అనావశ్యక మరియు ఆవశ్యక. అయితే ఈ పుష్పం దాంట్లో వలయాలకు సంబంధించి మనం ఒక ఇమేజ్ చూద్దాం. ఈ పుష్పం యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇది పుష్పవృంతం. పుష్పవృంతం చివర ఉబ్బిన నిర్మాణం ఉంటుంది. పుష్పాసనం. ఇక పుష్పాసనం మీద పుష్పము 4 వలయాలుగా ఉంటుంది. ఇది ఫస్ట్ వలయం, రక్షక పత్రావళి. ఇది రెండో వలయం, ఆకర్షక పత్రావళి. ఈ మూడో వలయంలో ఉన్న ఎల్లో కలర్ కనపడుతున్న వీటిని కేసరావళి. ఇది అండకోశం. యాక్చువల్గా ఇది సపరేట్గా అండకోశం చెప్తే ఈ కాడలాంటి నిర్మాణాన్ని కీలం అవుతుంది, పైది కీలాగ్రం అవుతుంది, ఇది అండాశయం అవుతుంది. అలానే ఇక్కడ దీంట్లో కూడా కాడలాంటి నిర్మాణాన్ని కేసరదండము అని, ఉబ్బిన నిర్మాణాన్ని పరాగకోశము అని పిలుస్తారు. సో ఇది సింపుల్గా ఇమేజ్ చూపెడుతున్నాం కాబట్టి అవి కేసరావళి, అలా ఉన్నవి కేసరావళి. సో అండకోశం. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షక పత్రావళి చూస్తే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉండి వెలుపల వలయం ఉన్న ముఖ్యమైన భాగము ఇది లోపలి పుష్పం యొక్క లోపలి భాగాల్ని మొగ్గ దశలో రక్షణ కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వలయంలో ఆకర్ష పత్రావళి. ఈ ఆకర్ష పత్రావళి అనేది పుష్పంలో ఉండే అతిపెద్ద భాగం. ఈ అతిపెద్ద భాగమైన ఆకర్ష పత్రావళి ఒకే రంగును కాకుండా ఎరుపు కానీ, తెలుపు కానీ, పసుపు కానీ, ఆరెంజ్ కానీ, ఇలా పింక్ కానీ, ఇలా అనేక రకాల రంగులు ఉండటం వలన
ఆ రంగులకు కీటకాలు ఆకర్షించబడుతూ ఉంటాయి. సో ఇలా రంగులు ఉండటం యొక్క ఉద్దేశం ఏంటంటే కీటకాలను ఆకర్షించి పరపరాగ సంపర్కం జరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క ఆకర్షక పత్రావళి. అయితే పుష్పంలో ఇక్కడ కనిపిస్తుంది వేరువేరు వలయాలు, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, రెండు వేరువేరు వలయాలు ఉన్నాయి. కాకపోతే లిల్లీ పుష్పంలో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి ఒకే వలయంలో ఉంటాయి. లిల్లీ పుష్పంలో ఒకే వలయంలో ఉంటే వాటిని పరిపత్రావళి అని పిలుస్తారు. ఒకే వలయంలో ఉన్నట్లయితే పరిపత్రావళి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ మూడో వలయంలో అంటే ఆకర్షక పత్రావళి పుష్పంలో సువాసన సంబంధించిందే ఆకర్షక పత్రాలు, సువాసన వెదజల్లేది. నెక్స్ట్ వన్ కేసరావళి. ఈ కేసరావళి అనేది ఒక్కదాన్ని తీసుకుంటే మనం దానిని ఇదంతా కేసరం అవుతుంది. కేసరం. ఈ కేసరంలో కాడలాంటి నిర్మాణాన్ని కేసర దండం అంటాం. కేసర దండం. ఇలా రెండు లంబికలు కలిగిన, 2 లోబ్స్ కలిగిన, బైలోబుడు కలిగిన ఇలా ఉబ్బిన ఈ నిర్మాణాన్ని పరాగకోశం అంటాం. పరాగకోశం అంటే ఒక్కొక్క కేసరంలో 2 భాగాలు ఉంటాయి, కేసరదండము, పరాగకోశం. ఈ పరాగకోశం 2 లంబికలను కలిగి వాటిలో పరాగ రేణువులు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరాగ రేణువులు వాటి యొక్క అధ్యయనాన్ని పేలినాలజీ అని పిలుస్తారు. పరాగ రేణువుల యొక్క అధ్యయనము పేలినాలజీ. ఈ పరాగ రేణువుల యొక్క అధ్యయనాన్ని అధ్యయనం చేసింది ఎర్ట్మన్. సో అతన్ని ఆ ఎర్ట్మన్ను ఫాదర్ ఆఫ్ పేలినాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఈ కేసరావులు అనేది పుష్పంలో 3వ వలయంలో ఉంటాయి. ఇవి ఒక లైంగిక అవయవం. ఆ లైంగిక అవయవమైన పురుష ప్రత్యుత్పత్తి అవయవాలుగా పిలువబడుతూ ఉంటాయి కేసరావళి. ఈ కేసరాల యొక్క అనేక కేసరాలు కలిస్తే కేసరావళిగా పిలువబడుతూ ఉంటాయి. నెక్స్ట్ అండకోశం. ఈ అండకోశంలో 3 భాగాలు ఉంటాయి. ఇలా అండకోశం 4వ వలయంలో ఉన్న అండకోశం 3 భాగాలు. ఆధార భాగంలో ఉబ్బిన భాగం, కాడ భాగం మరియు అగ్రభాగం. ఈ అగ్రభాగాన్ని కీలాగ్రము అంటారు. ఇది కీలం. ఇది అండాశయం. ఇలా 3 భాగాలు ఉంటాయి. ఇలా 3 భాగాలతో ఉన్న అండకోశం అనేది 4వ వలయంలో ఉన్న స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. అంటే పుష్పంలో ప్రత్యుత్పత్తి అవయవాలుగా పిలువబడేది కేసరావళి, అండకోశం. కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి అవయవము, అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. ఈ అండకోశంలో ఆధార భాగం ఉబ్బి ఉంటుంది. వీటిలో అండాలు ఉంటాయి. అండకోశంలో అండాలు ఉంటాయి. తర్వాత ఈ అండాశయాన్ని కీలాగ్రాన్ని కలిపే ఒక నెక్కులాంటి నిర్మాణం ఉంటుంది, కీలం అంటాం. దాని చివర కీలాగ్రము. ఆ కీలాగ్రం అనేది పుప్పొడి రేణువులు అంటుకోవటానికి జిగట పదార్థంతో ఉండే ఆ అండాకోశం యొక్క అగ్రభాగమే కీలాగ్రం. ఇది పుష్పంలో ఉండే 4 వలయాలు. వెలుపలి వలయము రక్షక పత్రావళి, 2వ వలయము ఆకర్షక పత్రావళి, 3వ వలయము కేసరావళి, 4వ వలయము అండకోశం.